ఇల్లు అలగ్గానే పండగ కాదనే విషయం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. కానీ టీ మినిస్టర్లకు మాత్రం అర్థం కావట్లేదు. బిల్లు కేబినెట్ ఆమోదం పొందగానే పండగ చేసుకున్నారు. తెలంగాణ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నాలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న టీ మంత్రులు రాయల ప్రతిపాదన తెరమీదకి వచ్చినప్పుడు కనిపించలేదు. ప్రజలకు భరోసా ఇవ్వలేదు. అటు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాలేకపోయారు. అయితే తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ నాయకులు రాయల ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం సిడబ్ల్యూసీ నిర్ణయం వైపే మొగ్గు చూపింది. దీంతో టీ మంత్రులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించి కాంగ్రెస్ పార్టీ ముందుండి ఇవాళ ఈ ఆకాంక్షలు నెరవేర్చడానికి మూలమైనటువంటి విషయం. కానీ ఇందుకు కృషి చేసిన వాళ్ళందరినీ కూడా మేము గుర్తిస్తున్నాం, అభినందిస్తున్నాం. దాంతో పాటు ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ లేనిది జరగదనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. కేబినెట్ నిర్ణయంతో సీమాంధ్ర మంత్రులు మాత్రం షాక్ కు గురయ్యారు. ఇంతటితో వదిలేద్దాం అనుకోకుండా ముఖ్యమంత్రితో సహా తెలంగాణపై కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఎలా అయినా విభజనను అడ్డుకోవాలని సాధ్యమైనన్ని ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే టీ మినిస్టర్లు మాత్రం రిలాక్స్ అయిపోయారు. ఢిల్లీ వెళ్లి మిగిలిన తంతు సజావుగా సాగేట్లు చూడాలి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడం పోయి తామేదో పొడి చేశామన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టి క్రెడిట్ కొట్టేసేందుకు చూసిన కాంగ్రెస్ మంత్రులు ఆ తర్వాత సీన్ మారడంతో కిక్కురు మనడం లేదు. ఇప్పుడు కేబినెట్ తెలంగాణకు ఆమోదం తెలపడంతో మళ్లీ సభలు పెట్టి అంతా మేమే చేశామని డప్పు కొట్టాలని చూస్తున్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ కు క్రెడిట్ వస్తుండటంతో ఇలా సభలు పెట్టి చెప్పుకోకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమనే ఫీలింగ్ లో ఉన్నారు. ప్రజలకు ఇటు కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలియపరుస్తూ ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి మన ఆకాంక్షలకు ఎంత అనుగుణంగా ఉన్నదో మనం కాంగ్రెస్ పార్టీకి అంత కొండంత అండగా నిలబడాల్సిన అవసరాన్ని గురించి ప్రజలకు తెలియపరుస్తూ వస్తుంది. అయితే టీ మినిస్టర్లు సభలు ఏర్పాటు చేసుకోవడంలో చూపే ఉత్సాహం ఇటు బిల్లు ఆమోదింప చేసుకోవడంలో చూపాలని తెలంగాణ వాదులు అంటున్నారు. కేంద్రం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఈ టైంలో అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి ఏసీ గదులకే పరిమితమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.